నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్క్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆటో కార్మికుల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. శ్రీ సతీ ఉచిత బస్ పథకం వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా 1740 మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాల భరోసా కల్పిస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వాళ్ళ సమాధానం చెప్పడం జరిగింది. దాన్ని మన యూనియన్ కూడా చిన్న అవగాహన కూడా కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటి మీ జీవన విధానం, ఎంత సంపాదిస్తారు, ఎలా జీవిస్తారు అంటే, మేము అంతా కష్టపడినా, నెలంతా కష్టపడినా ఈఎంఐలు అన్ని పోయినాయి. 7,000 మాకు మిగలడం కూడా చాలా కష్టం అని చెప్పడం జరిగింది. ఏంటి ఈ పరిస్థితుల్లో మీరు మరి ఆటోనే ఎందుకు నమ్ముకోవాలి, మీరు వేరే విధంగా ఎందుకు వెళ్ళకపోతున్నారని అడిగితే, ఇంకా మాకు ఇది అలవాటు అయిపోయిందండి, దీన్ని వదిలి మేము వెళ్దాం, ఇంక మాకు ఇదే అని చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు పుట్టిన ఆలోచనే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఎంతో కొంత వీళ్ళకి సహాయం చెయ్యాలి అని ఒక ఆలోచన పుట్టి, వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా నేను ఎన్ని ఆటోలు ఉన్నాయి చూడండి, ఒక 15 కేజీలు ఇద్దాం అనుకున్నాను. కానీ నాకు మళ్ళీ అనిపించింది 10 కేజీలు ఇచ్చిన 15 కేజీలు జరిగింది. ఇంకొక 250 చెక్కులు అతి తొందరలోనే, ఒక వారం రోజుల్లోనే, 10 రోజుల్లోనే వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది.